మీరు ఇన్ని హిట్ సాంగ్స్ పాడారు. అంటే ఆల్మోస్ట్ అందరి హీరోలకు పాడడం జరిగింది. అవును. అందరి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి పాడడం జరిగింది. అవును. అంటే మీకు బాగా అంటే నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అన్న? అంటే అందరూ ఇష్టమే అంటే ఉంటది వీళ్ళెవరి ఆల్మోస్ట్. పేరు చెప్పడం కొంచెం కష్టమే. అంటే మా ముందు అంటే జనరేషన్ అయితే నేను ఐ కెన్ సే మణిశర్మ గారు నాకు ఎక్కువ అదే ఇష్టము. టఫ్ అనిపించిన మ్యూజిక్ టఫ్ డైరెక్టర్ కూడా అంటే నేను పాడడానికి. పాడిన వాటిలో టఫ్ అంటే మణిశర్మ గారు. అది కూడా మణిశర్మ గారు. మణిశర్మ గారే. కొంచెం అంటే మణిశర్మ కొంచెం గారి దగ్గర ఆయన అంటే మా ముందు జనరేషన్ కాబట్టి దానిలో కొంచెం ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటది భయం. ప్లస్ ఆయన స్పాన్ మణిశర్మ అంటే మాకు ఆయన ఇంద్ర, ఠాగూర్లు ఇవన్నీ లైన్‌లో వచ్చేసరికి ఏంటంటే ఆయనంటే ఒక భయం. హ్మ్. భయం ఉంటది. భయం ఉండేది. అంటే ఆయన రికార్డింగ్‌కెళ్ళినా కూడా ఒక రకమైన టెన్షన్ అనమాట. ఆయన కరెక్ట్‌గా పాడాలి. మళ్ళీ ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే ఆయన తొందరగా ఆయనకు నచ్చవు. మణిశర్మ అంత గారి దగ్గర అంత పాడడం అంటే ఫాస్ట్‌గా చాలా ఆయనకి టఫ్. అంటే అప్రిషియేట్ చేయడం చాలా రేర్. అంటే చాలా బావుంది. బావుంది అంటే చాలా ఎక్కువనమాట. చాలా 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 పెద్ద అప్రిషియేషన్ కింద లెక్క అది. సో, అలాంటి మణిశర్మ గారికి అంటే కొంచెం భయం. కొంచెం భయం ఉండేది. ఆయన దగ్గరికెళ్ళి ఆయన రికార్డింగ్ అంటే. సో, ఆయనకు ఒక 5, 6 సినిమాలు ఏమో పాడాను. 6, 7 ఫిల్మ్స్ పాడాను. అంటే ఆయనకు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్? డెఫినెట్‌గా ఆయన పాడిన వాటిలోన నా ఫస్ట్ సాంగే. ఆయన పాడిన వాటి ఫస్ట్ సాంగ్ వచ్చి మన 'అతనొక్కడే' సినిమా సినిమా. 'కళ్యాణ్ రామ్' ఆ! గారిది. అది మంచి పాట అది యాక్చువల్లీ. దాని ఓకే. తర్వాత పాడిన వాటి కంటే కూడా ఆ పాటే నాకు ఎప్పుడు గుర్తుంటది. గుర్తుండే పాట. అంటే నాకు ఇప్పుడు పూర్తి లిరిక్స్ గుర్తులేదు గానీ, పర్లేదన్నయ్య చిన్న హమ్ చేయండి మా కోసం. నాటీ గర్ల్ నన్నే పిలిచింది. నాతోటే ఎవ్రీ డే ఉంటానంటుంది వస్తది. సో, ఓకే.